రక్షకుడైన యేసు నామములో మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాము. అతి త్వరగానే నేను మిమ్మల్ని ఈ వాక్య ఉపదేశమును ముగించాలని ఆశపడుతున్నాను. చాలా మంచి వాక్య ఉపదేశము. కొద్ది నిమిషాలు టైం వేస్ట్ చేయకుండా మనము చదువుకుని నేను ముందుకు తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం 12వ వచనమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం మరొకసారి చదువుతున్నాను. సామ్స్ 33 చాప్టర్ అండ్ వర్సెస్ 12 వర్సెస్. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీరు మాకు సహాయం చేయండి. ఉదయకాలము నీ దాసుడిగా నీ పక్షం నిలబడుతూ ఉండగా ప్రతి మాట మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మా హృదయాంతరంగములో నాటబడినట్లుగా మీరు సహాయం చేయండి. దేవా, మీరు బలపరచండి, ఆదరించండి, సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, చాలా అద్భుతమైన వాక్య ఉపదేశం ఇది. మనము చాలామంది సత్యము ఎరిగిన వారైతే దీంట్లో సిగ్గుపడరు, కానీ ఒక విషయంలో సిగ్గుపడుతున్నారు కొంతమంది. ఎందుకు సిగ్గుపడుతున్నారో, ఎందుకు మరి వాళ్ళకి ఏ రీతిమైన ఫీలింగ్ ఉంటుందో తెలియదు, కానీ ఆ విషయం ఏంటో చెప్తాను. కొంతమంది మేము క్రైస్తవులము అని చెప్పుకోవడానికి కొంతమంది సిగ్గుపడిన వాళ్ళు ఉన్నారండి. చాలామంది నేను రక్షణ పొందకముందు, దయచేసి మన్నించండి ఈ మాట చెప్తున్నాను, యేసు ప్రభువుని తెలుసుకోకముందు, యేసు ప్రభువులో నేను రక్షణ పొందకముందు, నిజమైన సత్యము తెలియకముందు నేను చాలా సిగ్గుపడేవాడిని. చాలా చోట్ల సౌదీ అరేబియాలో నా ప్రారంభ స్థాయిలో కూడా మీ రిలీజన్ ఏంటి, మీరు నమ్మే దేవుళ్ళు ఏంటి అని చెప్తే నేను ఎక్కువ శాతం హిందువునని చెప్పేవాడిని. ఎందుకనంటే అదొక ప్రౌడ్గా. క్రీస్తు అంటే నేనేమనుకునేవాడిని అంటే క్రైస్తవులు ఒక తక్కువ జాతికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళంతా అలా ఉంటారు, వాళ్ళ కలరు అలాగుంటుంది, వాళ్ళు చేసే పనులు అలాగుంటాయి, వాళ్ళ ప్రవర్తన అలాగుంటుందని నాకు తెలియక ఆ బీజం నాకు పడిపోయింది. అంటే సహజంగా నేను ఆటో తోలుతున్న టైంలో, ఆటో డ్రైవింగ్ చేస్తున్న టైంలో ఎక్కువ శాతం క్రిస్టియన్స్ అని అంటే ఎవరు వచ్చేవారంటే, ఇలా కులాల పేరు చెప్తున్నానని కూడా ఎవరు తప్పుగా అనుకోవద్దు, మాల మాది కానీ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళని క్రిస్టియన్స్ అనేవాళ్ళు అని చెప్పుకునేవారు. కాబట్టి నేను వాళ్ళే అనుకునేవాడిని. ఇంకా అసలు క్రైస్తవ్యం అని అంటే కులాలతోనూ మతాలతోనూ సంబంధమైనది కాదని ఇప్పుడు తెలిసింది. అసలు కులాలతో అది పొంతే కాదు, దేశ వాళ్ళతో కూడా పొంతు కాదు. ఇది ఇండియన్స్ అని, ఇది అమెరికన్స్ వాళ్ళకని, లేకపోతే బ్రిటన్ వారికని, లేకపోతే ఆస్ట్రేలియా వారికని క్రైస్తవ్యాన్ని ఏ దేశానికి పొంచేది కాదు, పోల్చేది కాదు అది. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. క్రైస్తవ్యము అంటే యేసు ప్రభువుని తన సొంత రక్షకుడిగా విశ్వసించి యేసునందు బాప్తీసం తీసుకుని సంఘములో పరిశుద్ధంగా నీతిగా లోకములో నడిచి జీవించేవాడే నిజమైన క్రైస్తవుడు అని ఈ కాలంలో నాకు తెలిసింది. యేసు ప్రభుని పరిపూర్ణంగా నమ్ముకున్న తర్వాత, పేరు పెట్టుకున్నంత మాత్రాన, బైబిల్ పట్టుకుని తిరిగినంత మాత్రాన, బట్టలు మార్చుకున్నంత మాత్రాన, ఏమండి బల్లలో చేయి వేసినంత మాత్రాన, పాపం చేస్తూ ఈ క్రియలు చేసినంత మాత్రాన క్రైస్తవులు అనిపించుకోవడం లేదు. కుల మత భేదము, దేశము, వర్గము అని తేడా లేకుండా క్రైస్తవ్యానికి దేనికి పొంతు లేదు. నల్లవాడికైనా, తెల్లవాడికైనా, మిడిల్ రంగు వాడికైనా, ఏ కలర్లో ఉన్నవాడికైనా క్రైస్తవ్యం పరిపూర్ణంగా వాడు విశ్వసిస్తే క్రైస్తవుడు. అది నాకు అప్పుడు ఏమనిపించేదంటే, వీళ్ళు నల్లగా ఉంటారు, క్రైస్తవులు అంటే ఎలా ఉంటారు అనుకునేవాడిని, నల్లగా ఉంటారు. రెండోది, వాళ్ళకి సరైన బట్టలు వస్త్రాలు ఉండవు.
ఈ జాతి లేక ఈ స్థాయి, వీళ్ళకి సరైన ఇల్లు ఉండవు, సరైన తిండి ఉండదు. అందుకు నాలో తెలియని లోలో ఫీలింగ్, అంటే నా మట్టుకు నేను చెప్పుకుంటున్నాను సుమా, ఇతరుల విషయం నాకు తెలియదు అని నేను అనుకునేవాడిని కాబట్టి అది నిజం చెప్తున్నాను. అయితే ప్రియులరా, అది ఎంత తప్పుడు ఆలోచన అనేది ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. చాలామంది ఇప్పటికీ ఆ ఆలోచనలో ఉన్నారు. ఎవరన్నా అమ్మా మీరు మరి ఎవరనంటే మేము క్రైస్తవులు అని చెప్పుకుంటాను కొంత సిగ్గుపడతాక ఉండేవాళ్ళు ఉన్నారు. అందుకే యేసు ప్రభు వారు కూడా ఒక మాట చెప్పాడు, నన్ను గూర్చి ఎవరైతే సిగ్గుపడుదురో వారిని గూర్చి నేను నా తండ్రి ఎదుట సిగ్గుపడతానంటాడు. కాబట్టి మనం ఎవరి నిమిత్తం సిగ్గుపడని అవసరమే లేదు. వాస్తవానికి అన్ని మతాలలో, అన్ని మార్గాలలో, అన్ని దేవతలు దేవుళ్ళల్లో ఘనంగా గణం విప్పి రొమ్ము విరిచి చెప్పగలిగిన ఘనమైన నామం ఏదన్నా ఉందంటే అది యేసు ప్రభు వారి నామమే. ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము, అన్ని నామముల కన్నా ఘననామము, అన్ని స్థాయిల కంటే ఉన్నతమైన స్థాయి కలిగిన నామము యేసయ్య నామము అని గుర్తించితే నిజంగా మా ధన్యులు. అసలు అదే నిజం. మీకు అర్థమైందా? అదే నిజం. అప్పుడేమో యేసు ప్రభు కోసం చెప్పుకోవడానికి సిగ్గు, యేసు ప్రభు మతం చెప్పుకోవడానికి సిగ్గు, యేసు ప్రభుతో ఉండే జీవితం సిగ్గు అని చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఘనంగా చెప్పుకోవచ్చు, మేము సేవిస్తున్న దేవుడు, మా దేవుడు జీవము గల నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు. అది మన రోషం. ప్రియులారా, అందుకే ఇక్కడ చదవబడిన వాక్యం చూస్తే ఈ భూమి మీద సమస్త మానవ కోటి ప్రజలందరికంటే ధన్యత కలిగిన ప్రజలు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు యేసు ప్రభువుని వెంబడించిన ప్రజలే. నా మాట అబద్ధం కాదు, అది నిజం. ఇది నా సొంత ఆలోచనలో, నా సొంత తెలివితేటలలో, నిర్ణయాలతో చెప్పిన మాటలు కాదు ఇవి. పరిశుద్ధ లేఖనములతో చెప్పబడిన మాటలు, వాస్తవం, నిజం. దీని వెనకాల హిస్టరీ కూడా కొంచెం చెప్తాను నేను. అందుకే కీర్తనలో 33వ అధ్యాయము ఈ 12వ వచన భాగం మనం చదివినప్పుడు భక్తుడు ఎంత అద్భుతంగా వివరిస్తున్నాడు చూడండి. యెహోవా తమకు దేవుడు కాగల, యెహోవా తనకు దేవుడు గాగల జనులు ధన్యులు. యెహోవా యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడుగా ఆయనే మన స్వరూపుడుగా ఉన్నాడు. ఆయన మనం సేవిస్తున్న దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు. ఈ ప్రభువారు కాగల జనులు ఎవరంట? ధన్యులు. మనం అందరం ఎవరని చెప్పండి, నిజంగా చెప్పండి. గుండెల మీద నేను చేసి చెప్తున్నా, మనం ధన్యులు అండి, చాలా ధన్యులు మనం. ట్రూత్. ఎందుకు ధన్యులు మనం? దేని బట్టి ధన్యులు చెప్పండి, దేని బట్టి ధన్యులు? జీవము గల దేవుణ్ణి వెంబడించిన వారమై ఉన్నాం కాబట్టి ధన్యులు. కొంతమంది ఈ మధ్యన, ఈ విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తాను, లోకంలో జరిగే విషయం ఇది. ఈ మధ్యన ఎలక్షన్ టైంలో వాళ్ళ అభిమానం యొక్క ఎమ్మెల్యే కానీ, అభిమానం యొక్క మినిస్టర్ కానీ, వాళ్ళు బళ్ళ మీద, కారుల మీద ఏమని రాసుకున్నారంటే, మేము పలానా వారి తాలూకా, పలానా వారి ఎమ్మెల్యే తాలూకా వారం. అర్థమైందా? ఈ తాలూకా అని పెట్టుకునేవారు అనమాట. ఎమ్మెల్యే తాలూకా, ఎంపీ తాలూకా, పలానా మినిస్టర్ తాలూకా, పలానా ఎమ్మెల్యే తాలూకా, పలానా సీఎం తాలూకా అని బళ్ళ మీద రాసుకున్నారు. మనము గుండెల మీద సజీవంగా ప్రజలందరికీ కనబడే తాలూకా ఎవరమంటే మనం యేసయ్య తాలూకా. చెప్పాలా? మనం ఎవరి తాలూకా? యేసయ్య తాలూకా. మనం ఎవరు చెప్పుకున్నా, అయ్యా మీరు ఎవరు, మీ దేవుడు ఎవరు సేవిస్తారంటే, మన దేవుడు ఎవరండి? చెప్పండి, మన దేవుడు ఎవరు చెప్పండి? జీవము గల దేవుడైన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు. ఇదిగో యోన ఓడలో ఉన్నప్పుడు, వినండి, యోన ఓడలో ఉన్నప్పుడు ఓడ నాయకుడు పిలిచాడు. యోన నిద్రలో నుంచి బయటకు వచ్చాడు కదా, బాబు నువ్వెవరి తాలూకా అని అడిగాడు. ఆ మాటకి యోన ఎంత అద్భుతమైన సమాధానం ఇస్తాడో చూడండి. యోన ఇచ్చిన సమాధానం చాలా అద్భుతంగా ఉంటుంది. తన చేసేది తప్పే, తన నడుచుకున్న తీరు తప్పే, కానీ తన చెప్పే మాట ఎంత రోషము కలిగిందో చూడండి. ఆ మాట చెప్పగానే వాళ్ళు 2 అడుగులు వెనక్కి వేసి భయపడే రీతిగా జరిగింది. అంటే ఎవరి తాలూకు చెప్పాడు?
యోనా గ్రంథం మొదటి అధ్యాయం తీయండి త్వరగా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి త్వరగా తీయండి. యోనా గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనం చదువుదాం. యోనా గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం. అతడు వారితో ఇట్లా అనెను, నేను హెబ్రీయుడును, సముద్రమునకు, అబ్బబ్బబ్బా వండర్ఫుల్ అండి, సముద్రమునకు భూమికి సృష్టికర్తై ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడునై ఉన్నాను. యోనా తాను సేవిస్తున్న దేవుని నామమును ఎంత ఘనంగా చెప్తున్నాడో చూడండి. మనం ఏ ఆఫీసులో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగమైనా, అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా ప్రైవేట్ ఉద్యోగం అయినా సరే, ఏ ఉద్యోగమైనా వ్యాపారమైనా, ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా, మనము చెప్పగలిగిన మన హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? మేము సేవిస్తున్నవాడు నజరేయుడైన యేసు ప్రభువారు. హల్లెలూయా. అందుకే పేతురు కూడా, యోహాను పేతురు దేవాలయంలోకి వెళ్ళారు కదండి. అక్కడ అడుక్కుంటూ ఉన్నాడు. ఎవరండి? భిక్షగాడు. పుట్టిన నాటి నుంచి ఒక భిక్షగాడు అడుక్కుంటున్నాడు ఆ దేవాలయంలో. అడుక్కుంటూ ఉంటే పేతురు వాడి వైపు తేరు చూసి ఏమని చెప్పాడు? మేము వెండి బంగారములు ఇచ్చుటకు మా యొద్ద ఏమీయూ లేవు, కానీ ఎవరి పేరట మేము చేయగలుగుతామంటే నజరేయుడైన యేసు నామములో లే అని ఎప్పుడైతే పేతురు చేపట్టుకుని లేపాడో, తన చచ్చిపడిపోయిన బాల్య దినముల నుంచి చచ్చిపడిపోయిన నరాలు, ఎముకలు అవన్నీ దిగ్గున లేచి నిలబడ్డాయి. అంటే ఎంత శక్తి కలిగిన నామములో మనం ఉన్నామో ఆలోచించండి. ఇప్పుడు యోనా కూడా తన నడిచే జీవిత విధానం వేరే, కానీ తను చెప్పుకున్న శైలి ఎంత బలమైందో చూడండి. మనము ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నామో చూడండి. అంటున్నాడు, ఆకాశమునకు భూమికి, భూమికి ఆకాశమునకు సముద్రమునకు దేవుడై ఉన్న ఆయన యొక్క భక్తుడిని, జీవము గల దేవుని యొక్క భక్తుడిని. అందుకే ప్రవక్తలందరూ కూడా రాజుల దగ్గర ఎలాగా ప్రచురం చేశారో తెలుసా? జీవము గల దేవుని యొక్క దాసుడుని నేను, జీవము గల యెహోవా దేవుడిని నేను, దేవుడి యొక్క పరిచారకుని నేనని. ఇంకో విషయం చెప్తాను చూడండి. దానియేలు గ్రంథంలో కూడా రాజు దగ్గరికి వచ్చినప్పుడు దానియేలు పలికే మాట, రాజు దానియేలు కోసం ఏం పలుకుతాడో చూడండి. దానియేలు గ్రంథము చూడండి, పరిశుద్ధ గ్రంథము తెరవండి అందరూ. దానియేలు గ్రంథంలో నుంచి నేను ఒక వాక్యం చూపిస్తాను. ఎంత ఆశ్చర్యమైన వాక్యము మనకి దేవుడు నిరూపిస్తూ చూపిస్తాడు ఆ విషయాన్ని. దానియేల్ని దేంట్లో వేశారు చెప్పండి? దానియేలు దేంట్లో వేశారు? సింహాల బోనులో వేసినప్పుడు. చెప్పండి, సింహాల బోనులో వేసినప్పుడు ఏం చేశారు? ఎందుకు వేశారు సింహాల బోనులో దానియేల్ని? వారు నిలబెట్టబోతున్న దేవత ఆ విగ్రహమును వాళ్ళు దానియేలు ఆరాధించట్లేదని లేక సంథింగ్, ఇక అది చేయట్లేదని చెప్పి దానియేలు ఏం చేశాడు? ఏదో రకంగా ఒక నెల రోజులు వారి ఇష్టమైన దైవమును ఎవ్వరు పూజించకూడదని ఒక కండిషన్ పెట్టారు ఆ దేశంలో. పెట్టిన తర్వాత దానియేలు తనకు సేవిస్తున్న దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టలేదు. దానియేలు గొప్ప విషయం చూడండి. పరిస్థితులు మారినా, కాలము మారినా, దినాలు మారినా, శ్రమలు మారినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా తన దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టలేదు. మనం ఏం చేస్తామో తెలుసా? ఆరోగ్యం వస్తే దేవుని సన్నిధి మానేస్తాం, బలహీనత వస్తే ప్రార్థించడం మానేస్తాం, కృంగిపోతే మనం దేవుని వెతకం, దేవుని సన్నిధికే రారు. కొంతమంది చిన్న ఫీవర్ వస్తే దేవుని సన్నిధికి రాకుండా ఇంట్లో పడుకుంటారు. పరమ వైద్యుడి దగ్గరికి రావడం మానేసి ఇంట్లో పడుకుంటే, ఇంట్లోకి వచ్చి దేవుడు ఏం చేస్తాడండి? ఆదివారం దేవుని సన్నిధిలో ప్రభు ఉంటే అక్కడ ఏముంటాయి? దెయ్యాలు తిరుగుతాయి. ఇంకేముంటాయి? ఉన్నది కొంచెం జ్వరం అయితే దానికి రెట్టింపు అవుతుంది తప్ప తగ్గుతుందా? చెప్పండి. డాక్టర్ దగ్గరికి వెళ్తేనే కదా మన వైద్యం పరిపూర్ణమయ్యేది. పరమ వైద్యుడి దగ్గరికి వస్తేనే కదా మన స్వస్థత ఉండేది. కాబట్టి పిల్లలు, ఇప్పుడు దానియేల్ని సింహాల బోన్లో వేసిన తర్వాత జరిగే విషయం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చదువుతాం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం.
అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడగగా, బాబారే నాయన, ఎంత వండర్ అంటే, ఒక అన్యజనుడైన రాజు దానియేలు కోసం ఏం చెప్తున్నాడో చూడండి. ఏం జరిగింది? ఆ ముందు రోజు దానియేలుని తీసుకెళ్లి సింహాల గుహలో వేసేశారు. దానియేలు అంటే రాజుకి ఎంతో ఇష్టమైన వాడు. మరి రాజు ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఇలా ఎవరైతే నా మాటను తిరస్కరిస్తే వాళ్ళని సింహాల గుహలో వేస్తానని చెప్పాడు. మరి రాజు మాట తప్పడానికి లేదే. ఎందుకంటే మరి రాజు మాట తప్పితే రాజ్యమంతా ఇక తప్పినట్లే. కాబట్టి ఏం చేశాడంటే, ఇక చాలా దుఃఖంతో దానియేలుని సింహాల బోనులో వెయ్యండి అని చెప్పి తన బంట్రంతులకు అప్పగించాడు. ఆ రోజు దానియేలుని తీసుకెళ్లి సింహాల బోనులో వేసేశారు. కానీ చూడండి ఇక్కడ విషయం, ఒక రాజుకి విశ్వాసం కలిగి ఎంత భక్తి జీవితం చూపించాడు చూడండి దానియేలు. వాట్ వండర్ఫుల్ అండి. మీకు అర్థమవుతుందా? దానియేలే విశ్వాసం కలిగి లేడు. దానియేలు ఉండే రాజ్యంలో, దానియేలు ఉండే ఆ స్థానంలో ఉన్న రాజు కూడా ఆ విశ్వాసం చూపించాడు చూడండి. అంటే దానియేలు సేవిస్తున్న దేవుడు ఎంత శక్తి గలవాడో చూపించాడు. ఆ మాట ఎందుకు పలుకుతాడండి? అసలు సహజంగా రాజు ఆ సింహాల బోను దగ్గరకు వచ్చినప్పటికి ఏం పలకాలి? దానియేలు, అయ్యా దానియేలు అని అంటారు. ఎవరన్నా పిలిచేది ఎక్కడ? మన ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, పాస్టర్ గారు, పాస్టర్ గారు అని పిలుస్తారు. మీ ఇంటికి వస్తే మీ పేరు పెట్టి పిలుస్తారు, కానీ మీ దేవుడు, మీ బ్యాక్గ్రౌండ్, మీ భక్తి జీవితాన్ని ఎత్తిపెట్టి పిలుస్తారా? మరి దానియేలుని ఎందుకు పిలుస్తున్నాడు అలాగ రాజు? అసలు రాజుకి ఎందుకు అంత భారం ఉండాలండి? రాజుకి ఎందుకు అంత భారం ఉండాలి అంటే, దానియేలు భక్తి జీవితం ఎంత పరిశుద్ధమైందో చూడండి. దానియేలు యొక్క ఆత్మీయ జీవితం ఎంత బలమైందో, దానియేలు యొక్క మాట తీరు, దానియేలు యొక్క పరిశుద్ధత, దానియేలు యొక్క దేవుడి మీద ఉన్న ప్రేమ ఒక రాజు హృదయాన్ని కదిలించగలిగిన అంత పరిపూర్ణుడిగా ఉన్నాడు అది రాజ్యంలో. ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదంటండి. అబ్బాబ్బా, ఏం జీవితం అండి అది అసలు. ఆ రోజు ఆ దానియేలుని బంట్రంతులకు అప్పగించాడు కదా, ఇష్టపూర్వకంగా అప్పచెప్పలేదు, మాట తప్పలేక ఇచ్చాడు. బంట్రంతులు తీసుకెళ్లి సింహాల బోన్లో దానియేలు వదిలేశారు, మూతేసేశారు. అందులో ఎన్ని సింహాలు ఉన్నాయో తెలియదు. దానియేలు సింహాల గుహలోనే ఉన్నాడు. రాజు గుండెకు మనసు నెమ్మది లేదు. బాబ్బా, కన్న తండ్రా దానియేలు, తండ్రా రాజు, దానియేలు ఫ్రెండా రాజు, దానియేలుకు బంధువా రాజు? కాదు. ఎందుకంత భారం? ఎందుకంత కన్నీటి వేదన? ఎందుకంత దుఃఖం? ఎందుకంత వేదన చెప్పండి ప్రియులారా. ఎప్పుడైతే ఆ రోజు రాత్రి రాజు ఇంటికి వెళ్ళాడు, కానీ రాయబడింది ఇక్కడ, రాజు నిద్రపోలేదంట. ఎందుకు? ఆ రోజు రాత్రి అంతా దానియేలు కోసం నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు. అరే, ఒక నీతిమంతుడు ఈరోజు చనిపోతున్నాడే, ఒక నీతిమంతుడిని అన్యాయంగా మేము సింహాల గుహలానికి అప్పచెప్పామే, ఒక పరిశుద్ధుడు, ఒక యథార్థమంతుడు మన రాజ్యంలో లేకుండా కోల్పోతున్నాడని రాజు మనసంతా కలవరతో నిండిపోయింది. ఎందుకు అనంటే ప్రియులారా, రాజు చింతపడేవాడు కాదు. ఆ రాజ్యంలో దానియేలు ఉండగా కలవరం లేదు దానియేలు రాజుకి. ఎందుకంటే ఆ దేశం అంతా కూడా దానియేలు హ్యాండ్ ఓవర్లో జరిగేది. ఏ పరిపాలన అయినా సరే, ప్రజలకు ఏం కావాలో, ఏ క్షేమం కావాలో, ఏమేమి కావాలో, ఆ దేశంలో ఏం కరువు ఉందో దానియేలు సరెండర్లోనే జరిగేది. రాజు నిక్షేపంగా నెమ్మది కలిగి ఉండేవాడు. రాజుకి కలవరం లేదు, రాజుకి టెన్షన్ లేదు, రాజుకి అరే ఏం జరుగుతుంది, ప్రజల సమస్యలు ఎలా తీర్చాలనే భయమునే లేదు. ఎందుకంటే దానియేలు చేతిలోనే అన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి వ్యక్తి మన దేశంలో కోల్పోతే మేము ఎలా జరిగించాలనే దుఃఖచింతుడు అయిపోయాడు. ఆ రోజు నిద్ర లేదు రాజుకి. ఇప్పుడు ఎలాంటి వ్యక్తిని కోల్పోయామే అని బాధపడుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా రాజుకంత విశ్వాసం వచ్చేసింది చూడండి. అరే, ప్రతిరోజు ఇతడు
ఇప్పుడు రాజు ఉన్న గదిలో రాజు సింహాసనం మీద కూర్చుంటాడు కదా. కరెక్ట్గా మధ్యాహ్న కాలంలో దానియేలు యెరూషలేము తట్టి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఆ టైంలో రాజు దగ్గర సెలవు తీసుకునేవాడు. రాజా, నాకు కొంచెం కొంచెం నాకు పని ఉంది రాజా, నన్ను కొంచెం సెలవు ఇవ్వండి అని తీసుకునేవాడు. మరి దానియేలుకి ఆ విషయం రాజుకి ఆ విషయం తెలీదా? ఇతడు ఎక్కడికి వెళ్తున్నాడు? అక్కడికి వాళ్ళు చెప్పారు కదండి, వాళ్ళ సంస్థానంలో ఉన్న కొంతమంది అధికారులు ఏమని చెప్పారంటే, రాజా, ఇతడు ఒక్కరోజు 2 రోజులు కాదు, ప్రతిరోజు వాడి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా రాజా, మనం 4 రోజులు పెట్టాం కానీ ఇతడు ప్రతిరోజు చేస్తున్నాడు. ఒక విషయం చెప్తాను, వాళ్ళ సంస్థానంలో దానియేలు తప్పిదమును ఒక్క కొంచెము కూడా దొరకలేదంట దానియేలులో నుంచి. వీడిని ఎలా పట్టుకుందాంరా, ఎలా రాజు దృష్టికి వీడిని చెడుతనంగా చూపించాలి, వీడిని ఎలా 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 చూపించాలి? అరే, ఏ కారణంలోనూ దొరకట్లేదు. ఇంత దేశాన్ని అప్పగించారు. మామూలుడైతే దోచేసుకోవాలి, సంచుల్లో వేసేసుకోవాలా, ఆస్తులు కూర్చేసుకోవాలా. మన భారతదేశంలో కాదు, ఇతర దేశాల్లో కూడా ఆస్తులు సంపాదించే వాళ్ళు అయిపోయారు, దొంగలు అయిపోయారు. ఇక్కడ పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు. మురుకు కాలువ దగ్గర మురుకు కాలువలోనే ఉన్నాడు. ధనికుడు అవుతున్నాడు. రాజుగానే అధికారిగానే ఎదుగుతున్నాడు తప్ప వాళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారు. కానీ పేదవాడుగానే ఉన్నాడు ఇంకాను. కానీ దానియేలు ఉన్న ఆ ప్రభుత్వంలో ఇటువంటి మోసం లేదు. దానియేలు ఉండే ఆ రాజ్యంలో ఇటువంటి కష్టాలు లేవు. రాజుల దగ్గర పనిచేసేవారు ఎలా ఉన్నారో ఒక పేదవాడి ఇంట్లో కూడా అటే సమృద్ధి ఆ దేశంలో ఉంచాడు దానియేలు. అయితే వీళ్ళు స్వార్థం ఏంటో తెలుసా? ఒరే, దానియేలు ఉండగా మనం దోచుకు తినడానికి లేదురా, దానియేలు ఉండగా మనం ఎలాగైనా లంచగొండితనం చేయడానికి లేదురా, దానియేలు ఉండగా ఫైనాన్షియల్ మినిస్టర్గా దానియేలు ఉండగా చిల్లి గవ్వ కూడా మన ఇంట్లోకి వెళ్ళడానికి లేదు, మన పాకెట్లోకి వెళ్ళడానికి లేదు, ఆస్తులు సంపాదించుకోవడానికి లేదు. నా ప్రియులారా, భారతదేశంలో కూడా మన రాష్ట్రములో మన భారతదేశంలో దానియేలు లాంటి రాజకీయ నాయకులు లేచుదురుగాక. ఆమేన్. అలాంటి రాజకీయ నాయకులు, దేవుని కొరకు నిష్ఠతగా బ్రతికేవారు, దేవుడంటే ప్రాణం ఇచ్చి ప్రజల కొరకు ప్రాణ త్యాగం చేసే నాయకులు మన భారతదేశంలో మన పార్లమెంట్లో నిలుచుదురుగాక. ఎంతసేపు చూడండి, ఒక్కడైనా మన భారతదేశంలో క్రైస్తవుల పక్షమున నిలబడే నాయకుడు ఒక్కడు లేడండి. ముందు ఒట్టు కబుర్లు చెప్తాడు. అయ్యా, అన్ని మతాల మధ్య ఒక నాయకులు ఉన్నారు, ఇక్కడి నుంచి క్రైస్తవ మతానికి వెన్నుముక్కలా నేను ఉంటాను, నన్ను నిలబెట్టండి అంటాడు. ఆయన ఏదో ఊపిరి పోసి నిలబెడతాం అనుకోండి, వాడిచ్చే హ్యాండ్ ఏంటంటే వాడికి డబ్బు వచ్చినప్పటికీ ఆడు కళ్ళు మూసిపోయి ఏమంటాడంటే, ఇక చూద్దామండి, తర్వాత చేద్దామండి, తర్వాత మాట్లాడదామండి, తర్వాత అండి అని తప్పించుకునే నాయకులు ఎంతమందిని చూడట్లేదు. దానియేలు అంటే నాయకులు మన భారతదేశంలో మన ప్రభుత్వం మీద ఉండాలి. ఎందుకో తెలుసు, అలాంటి నాయకుడు మన భారతదేశంలో ఉంటే పేదవాడు ధనికుడు సమానుడిగా ఉంచుతాడు. హల్లెలూయ. ఒకవేళ అలాంటి నాయకులున్నా ఈ కాలం బ్రతకనివ్వదండి, చంపేస్తుంది, దుర్మార్గం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం ఈ మాట చెప్తున్నాను, ఎన్టీఆర్ రామారావు గారి కోసం ఈ మాట చెప్తున్నాను. ఆ నాయకులు ఎంత గొప్పగా చేశారండి, బ్రతకనిచ్చారా? ఈ పాడు లోకం బ్రతకనిచ్చిందా వాళ్ళని? ఏమండి, ఎంత మంచిదండి, కూడి పెట్టాడండి ఎన్టీ రామారావు గారు అప్పట్లో. అసలు ఏ రాష్ట్రంలో లేని కూడు పెట్టాడండి. ప్రతి సామాన్యుడికి మన రైస్ బియ్యం వెళ్ళాలండి, మొట్టమొదటి పథకం తీసుకొచ్చేది ఆయనేనండి. ప్రతి పేదవాడికి ఈరోజు మనము నిజంగా బియ్యం కొనుక్కోకుండా ఎంత గొప్ప కృప కలిగిన ఆ గొప్ప మనసు నాయకుల్లో పెట్టాడు చూడండి. చక్కగా ప్రతి నెల మనకు 5 కేజీలు, మనకు ఒక పిల్లవాడికి 5 కేజీలు, ఒక కుటుంబంలో నలుగురుంటే 20 కేజీలు బియ్యం. ఇటువంటి రేషన్ సెక్షన్ ఎవరు పెట్టారండి? అప్పట్లో ఉన్న ఆ నాయకులకి ఇచ్చిన మనసు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అసలు హాస్పిటల్కి వెళ్ళి సామాన్యుడు బతికి వైద్యం చేయించుకోవడానికి ఎవడు ఉండేది కాదు, చచ్చిపోయేవారు. గుండె ఆపరేషన్కి దిక్కు లేదు.
ఒక మనిషి యాక్సిడెంట్లో ఏదైనా కాలు ఇరిగిపోతే, లేకపోతే అసలు ఒక ఆరోగ్యశ్రీ పథకం అనేది లేని పరిస్థితుల్లో ఒక మంచి పథకాన్ని నిర్మించాడు ఆయన. అటువంటి నాయకులు ఈరోజు నిలబడాలన్నా కూడా చంపేయడానికి చూస్తున్నారు తప్ప, అరే ఒకడు మంచి పని చేస్తున్నాడు, ఒక నాయకుడు నిలబడుతున్నాడు, ప్రజలందరి క్షేమం చూస్తున్నాడు, వాళ్ళు వెన్నంటూ ఉండి మనం వారికి ఊతనిద్దామని ప్రజలు లేరండి. లేరు 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 పిల్లరా, నేను ఈరోజు రాజకీయం కోసం చెప్పాలని కాదు, కానీ మన భారతదేశంలో ఉండే ఈ పరిస్థితులు దేవుడు మార్చునుగాక. కాబట్టి ఆనాడు బబులోను రాజ్యంలో దానియేలు రాజున వెంటనున్న ఆ దానియేలు లాంటి గొప్ప నాయకులు మన పార్లమెంటులో, మన భారతదేశంలో నాయకులుగా లేచుదురుగాకని ప్రార్థిస్తున్నాం. పిల్లలు, అందుకే కొరింథీయుల పత్రికలో పౌలు అంటాడు, కొందరు ప్రభుత్వం నాయకులుగా కూడా దేవుడు ఎన్నిక చేశాడంట, కొందరు నాయకులుగాను కొందరు ప్రభుత్వంలో ఏలే నాయకులుగా నిలబెట్టాడంట. కాబట్టి క్రైస్తవ్యములో నుంచి అనేక మంది నిజాయితీగా, నిస్వార్థముగా, ప్రజల క్షేమార్థముగా ఒక మంచి నాయకులు లేచుదురుగాక. పిల్లరా, ఇప్పుడు దానియేలు విషయమై రాజుకు దుఃఖం కలిగింది. వచ్చాడు. ఇప్పుడు వచ్చిన వెంటనే ఎప్పుడు వచ్చాడు రాజు? ఎప్పుడు వచ్చాడంటే అంత అక్కడ రాయబడింది చూడండి. 19వ వచనం, తెల్లవారుజామున అంట. అసలు రాజుకి ఏం పని అండి తెల్లవారుజామున? ఏమండి, తెల్లవారుజామున అసలు ఆ గుహ దగ్గరికి ఎవరు రావాలి? బంట్రంతరు రావాలి. రే ఇడి చచ్చాడా బతుకున్నాడా, అసలు ఇడి మాంసం ఎంత తినేసినాయో, వీడు ఎముకలు ఉన్నాయో లేదో పగ పెట్టుకున్న వారు రావాలి, బంట్రంతరు రావాలి. కానీ రాజుకి ఏం పని అండి అక్కడికి? రాజుకి అంత దుఃఖం ఎందుకు వచ్చిందండి? దానియేలు ఏం బహుమానం ఇచ్చాడండి అసలు రాజుకి? పిల్లరవ్వ, దానియేలుకు దేవుడి మీద ఉన్న ప్రేమ రాజు హృదయాన్ని కూడా కదిలించగలిగిన శక్తిమంతంగా అయిపోయింది. దేవుడు ఇటువంటి భక్తులు లేచుదురుగాకని ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రాజు తెల్లవారుజామున లేచి వచ్చేసాడు. వచ్చి గుహ దగ్గరకు వచ్చి ఏమని పిలుస్తున్నాడు చూసావా? దానియేలు అని పిలవకుండా, దానియేలు, బాబు దానియేలు, రే చచ్చిపోయి ఉంటాడు రా, రే బంట్రంతులు రండిరా, వచ్చి ఆ దానియేలు ఎముకలన్నీ తీసి చూడండి, ఏమన్నా మరి ఎలా ఉన్నాడో ఏంటో చూడండి అని చెప్పడం మానేసి దుఃఖ స్వరముతో, అంటే నాకు తెలిసి రాజు కన్నీటితో వచ్చాడు అక్కడికి. రాజు కన్నీటితో వచ్చి దానియేలు పిలుపు కూడా ఎంత దుఃఖంతో, దానియేలు, జీవము గల దేవుని దాసుడైన దానియేలు. మన దేవుడు పేరేంటో తెలుసా? సజీవుడైన దేవుడు అండి. ఆయన మృతునందాడు కానీ మరలా తిరిగి లేచి సజీవుడిగా ఉన్నాడు. మృత్యుంజయుడైన దేవుడు మన దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు మృత్యుంజయుడు. ఆయన సిలువకి, మరణానికి అప్పగించబడ్డాడు నీ కోసం నా కోసం, కానీ తిరిగి లేచి చూపించాడు. ఆయన మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఈ భూ ప్రపంచంలో భూమి పుట్టిన నాటి నుంచి యుగ యుగాలుగా ఇది నశించు వరకు ఈ భూమి మీద మానవుడు తన మరణమును గెలిచి తిరిగి లేచగలిగిన దమ్మున్న వీరుడు ఎవడన్నా ఉన్నాడంటే అతడు మానవ శరీరాన్ని ధరించుకున్న సమస్త మానవ కోటి ప్రజలందరిపై శక్తిమంతుడైన జీవము గల దేవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ఆయనే ఇంకెవ్వడి ఈ లోకంలో ఎవ్వడికి సాధ్యం లేదు. మరణం అందరిని మృంగివేసింది, కానీ మరణమును మృంగివేయగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. వణికిపోయిందండి మరణం, గడగడలాడిపోయింది మరణం. ఆయన ముందు విలవిలలాడిపోయింది మరణం. ఆయన సిలువలో నిలబడినప్పుడు మరణం వణికిందే. మరణానికి మానవుడు భయపడతాడు, మరణమునికి ఎదురు వెళ్ళాడు యేసు ప్రభువారు. అటువంటి గొప్ప దేవుని వెంబడిస్తున్నాం మనం. పిల్లరా, ఎంత దుఃఖ స్వరంతో పిలుస్తున్నాడు. జీవము గల దేవుని సేవకుడైనా దానియేలు అంటున్నాడు అక్కడ, నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా. ఎంత విశ్వాసం! దానియేలుకు ఉండాల్సిన విశ్వాసం రాజులోనికి పెంపెందిపోయి పొంగి పరవశలాడుతుందంటే వాట్ ఏ వండర్ఫుల్. దానియేలునే కాదు, నా దేవుడు ఈ సింహాల బోనులో నుంచి నేను విడిపించగలవాడని ఆ విశ్వాసంతో తాను మాత్రమే లేడు.
ఎక్కడ వరకు ఉందో తెలుసా? రాజు గుండెల్లోకి వెళ్ళిపోయింది ఆ విశ్వాసం, గుండెల్లోనకి వెళ్ళిపోయింది. అందుకే ఇప్పుడు వచ్చి అంటున్నాడు, దుఃఖ స్వరంతో పిలుస్తున్నాడు కదా. పిలుస్తూ ఉంటే ఇప్పుడు స్వరం వినపడుతుంది. ఆ సింహాల బోనులో నుంచి దానియేలు పిలుస్తున్నాడు, రాజా నీవు చిరంజీవి అవును గాక. వాటొక్కట చప్పట్లు కట్టేట దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. ఆయనకి వెంటనే పిలుస్తున్నాడు. ఈయన పిలిచిన పిలుపుకి ఆయన పలుకుతున్నాడు. ఏమని అంటున్నాడు చూడండి. అందుకు దానియేలు 21, అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితే గనుక ఆయన తన దూతనంపి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు ముయించెను. రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడు కాను కదా అంటున్నాడు. కాను కదా. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రంతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తుల వాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపై సింహములు పాలైరి. సింహములు వారి ఎముకలను సహితం ఆ మాట చదవకూడదు, బద్దల కొట్టుకుని తినేసినాయి. సహజంగా చిన్నపిల్లలు కూరుకూరే తింటారు చూసారా, పరపరలాడుతూ అలా తినేసినాయి. అంటే వాస్తవానికి దానియేలు ముందు రోజు చేసినప్పుడు పాపం ఫాస్టింగ్లో ఉన్నాయిగా, మరి ఆ రోజంతా ఫాస్టింగ్ ప్రేయర్లో పెట్టాడు. మరి ముందు ఆ పగలు జరిగిపోయింది. మరి వీళ్ళందరినీ పోగేసుకుని సమకూర్చినప్పటికీ రాత్రి అయిపోయింది కదా. రాత్రి లేచిన వెంటనే మంచి ఆకలి మీద ఉన్నాయి, ఇవి మంచి ఆకలి మీద ఉండగా పడగానే పటపట్ పీక్కుని నమిలి మొత్తం దున్ను తినేసి. అంటే ఇక్కడ ఒక మాట ఆలోచించండి. దానియేలు గుహలో ఒక సింహం లేదు, ఎన్ని ఉంటాయి? ఈ మాట చెప్పండి, ఎన్నో. ఆ మాట అనండి, ఎన్నో. ఇన్ని కాదు, ఎన్నో. ఎందుకనంటే దానియేలు మీద కుట్ర అల్లిన వారు కుటుంబాల సహితం పడేశారంట దాంట్లో. అంటే ఒకటి తింటది అది, అంతమంది ఒకటి తినేసిందా? కాదే, ఎన్నో ఉన్నాయి అక్కడ రాయబడింది. లా వేరు, లు వేరు కదా. అక్కడ ఏమన్నాడు? నా దేవుడు తన దూతను పంపి సింహాల్లా నోళ్ళు ను అన్నాడంటే ఎన్నో ఉన్నాయి, కౌంట్ లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దానియేలు తాను సేవిస్తున్న దేవుని నామాన్ని ఎంత ఘనంగా చెప్పాడో చూడండి. చాలామంది అడుగుతారు కదా, మనం చేసే పనులు బట్టి కొంతమంది ఏ షాపులు కాడో లేకపోతే రోడ్లు అమ్మడమో లేకపోతే ఎక్కడ అమ్మా నువ్వు ప్రార్థనకి వెళ్తావా, ఏ బాబు నువ్వు ప్రార్థనకి వెళ్తావా అని అంటే మనం చేసిన ఆ లక్షణాలు బట్టి మనం ఏమని ఒప్పుకుంటాం? అక్కడ లేదండి అంటావు. అంటే ఒకవేళ ప్రార్థనకు వెళతాము అన్నామనుకో, అవునండి వెళ్తామనంటే ఏం మనిషివయ్యా, నువ్వు ప్రార్థనకి వెళ్ళేదానివి అయితే ఎలా ఉన్నావేంటి, నువ్వు ప్రార్థనకి వెళ్ళేవాడు అయితే ఎంత అంటే అన్ని జనులకి మనం సేవిస్తున్న దేవుని యొక్క పవర్ ఏంటి అర్థమైపోయింది. అర్థమైందా? సిగ్గు తెచ్చేస్తున్నామండి, మన దేవుడికి సిగ్గు తెస్తున్నాము, అవమానం కలిగిస్తున్నాము కదా. మీ తల్లిదండ్రులకి మీ పిల్లలు మీరు ఎంత ఘనంగా మంచితనం కూడా మీరు కోరుకుంటారా? రే నానా నువ్వు నా పరువు నిలబెట్టాలి రే చదువుకుని. అరే నిన్ను ఎక్కడ ఏం చేశాను తెలుసా? ఎక్కడో పెద్ద స్కూల్లో వేశాను, ఎక్కడో పెద్ద కాలేజీలో వేశాను. అమ్మా నాకు అపకీర్తి తీసుకురావద్దు తల్లి, రే బంగారు కొండ నువ్వు మంచిగా చదువుకోవాలరా అని మన తల్లిదండ్రులుగా పిల్లలకు చెప్తాం కదా. ఎందుకు? మన గౌరవం, మన పేరు, మన స్థాయిని నిలబెట్టరా బాబు అని చెప్తాం, అంతే కదా. మనం కోరుకుంటున్నాం. మరి మన దేవుణ్ణి మనం సేవిస్తున్న మన దేవుని పరువు ఎందుకు నిలబెట్టలేదు? మనం ఎందుకు నిలబెడతలేదు? మనం సేవిస్తున్న మన దేవుని పరువు, ఆయన గౌరవాన్ని, ఆయన ప్రేమను మనం ఎందుకు నిలబెట్టలేదు నాన్న? ఎవరి పిల్లలు వీళ్ళు? ఇంత అల్లరిచిల్లర కోతుల్లో ఉన్నారేంటండి, కాలుగాలిని పిల్లల్లో తిరుగుతున్నారు. ఎవరి పిల్లలు అండి వీళ్ళు అని చెప్తే పలానా పిల్లలు. అరే వీళ్ళు ప్రార్థనకి వెళ్ళరా,
ఎవరికి వస్తుంది అవమానం? నేను అందుకే సంఘ బిడ్డలందరికీ చెప్తాను, సేవకుడు చెప్పాడు ఆ క్రమంలో నడుచుకోండి, దేవుడికి ఇష్టలుగా మీరు ఉంటారు. ఏ క్రమం చెప్తున్నానో, ఏ బాధ్యత చెప్తున్నానో ఆ బాధ్యతలో మీరు నడుచుకోండి, మీరు దీవించబడతారంటున్నాను. ఎందుకో తెలుసా? యెహోవా కాగల జనులు, తనకిష్టుడైన పిల్లలు ధన్యులు. మనం ఎంత ధన్యులు అంటే, ఓ కోట్ల ఆస్తున్నవాడు ధన్యుడు కాదండి. 4 బంగళాలుండి, 4 షోరూములుండి, 4 అపార్ట్మెంట్లుండి, ఒక 100 ఎకరాలుండి, ఆడు తిరిగే కారు, వాడు తిరిగే బట్టలు, వాడు ధన్యుడు కాదు. వాడు ధన్యుడు కాదు. నిజం చెప్పాలంటే అలాంటి వాళ్ళే నష్టం. పరలోకంలో ధనవంతుడు ఎవరు ధన్యుడు? వాడు ధన్యుడా? ధన్యుడు ఎందుకు అవుతాడు? వాడు ధనం ప్రభు కొరకు ఖర్చు పెట్టలేదు. వాడు ధనం ప్రభు కొరకు ఏం చేయలేదు. వాడు ధనం బీదలకు ఇవ్వలేదు. వాడి వాడి సంపాదన, వాడి బలం దేనికి ఉపయోగం చేయలేదు. వాడెందుకు ధన్యుడు అవుతాడండి? లోకంలో మనం అనుకుంటున్నాం, రే వాడు గొప్పోడురా అని. చిచ్చి చిచ్చి, చెడ్డ మాట అది. అలాంటి మాట ఎప్పుడు పలక్కండి మీరు. లోకంలో వాడు కలిగి ఉన్న ఆస్తిని, ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు, వాడుకున్న బిల్డింగులు, అపార్ట్మెంట్లు, కార్లు, వాడి ఉద్యోగాలు, వాడి స్థాయిలు బట్టి వీళ్ళు గొప్పవాళ్ళు అని పేరు పెట్టద్దు. నిజమైన గొప్పవాడు ఎవడో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి, దీన మనసు కలిగి ఉంటాడు చూడు, వాడు గొప్పవాడు. ఈ ప్రపంచంలో ఉన్న గొప్పవాడు వాళ్ళే. అర్థమైందా పిల్లరా? ధన్యులు ఎవరో తెలుసా? నీకు ఇల్లుందా? నీకు కారు ఉందా? నీకు ఆస్తి ఉందా? పొలాలు ఉన్నాయా? బంగారాలు ఉన్నాయా? వెండి ఉందా? అసలు నీ ప్రాపర్టీ ఏంటి? అరే ఇవి ఉంటేనే గొప్పోళ్ళు, ధన్యులు అంటే ఏం లేదు. నీ గుండెల్లో యేసయ్య ఉంటే చాలు, నువ్వు ధన్యుడివి. ఎవరు? మన గుండెల్లో యేసయ్య కలిగి ఉంటే అది గొప్ప ధన్యుడు మనం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇప్పుడు చూడండి, మనము మన దేవుని యొక్క నామాన్ని ఉచ్చరింపడానికి, మనము ఎవరి బిడ్డలమో చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకోవచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మన ప్రభు పరువును, ఆ గౌరవాన్ని మనం నిలబెట్టు వారంగా ఉండాలి. ఆయన దుఃఖపెట్టి, ఇదేంట్రా బాబు, ఈ పిల్లలు, నాకు ఇలాంటి పిల్లలు ఉన్నారేంటని ఆయన బాధపడే రీతిగా చేయకూడదు. బాధపడ్డాడండి. నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? ఒకరోజు నా డైలీ వాక్యం యొక్క వర్షన్లో సమూయేలు గ్రంథానికి వచ్చినప్పటికీ, ఆ రోజు ఆరాధన శుక్రవారం, ఫ్రైడేస్ సౌదీ అరేబియాలో ప్రేయర్కి వెళ్తున్నాను. వెళ్ళే ముందు వాక్యం చదువుకుని వెళ్ళడం నాకు బాగా ఇష్టం. అది ఏ రోజైనా, ఏ పూటైనా వాక్యం చదువుకుంటాకే, చదువుకున్న తర్వాతే బయటకు అడుగు పెట్టేవాడిని. అది నా హ్యాబిట్. వాక్యం చదువుకుంటూ ఉంటే ఆ రోజు దేవుడు సమూయేలు దగ్గర కన్నీరు కార్చే అంత దుఃఖమైన మాట మాట్లాడతాడు. అక్కడ నా మనసు కలత రేపేసింది. మామూలుగా రేపలేదు. మా సేవకుణ్ణి అడిగి విమర్శించే రీతిగా నా హృదయం కలవరం తీసుకొచ్చేసింది. అయ్యా, దేవుడు ఒక మనుషుడికి ఇంత బాధ చెప్పుకుంటాడా అనిపించింది. ఎందు విషయంలోనంటే, సౌలుని రాజుగా నిలబెట్టి ఆ స్థాయి చూపించింది ఎవరు? దేవుడే కదా. ఒక సామాన్యమైన గాడిదల వెనకలు తిరిగేవాడిని తీసుకొచ్చి ఇశ్రాయేలు దేశంలో ఆ స్థాయిలో ఒక రాజుగా అధికారం ఇచ్చాడు. ఆ సంస్థానికి గనుడిగా చేశాడు. గాడిదలంక తిరిగాడన్న సౌలు ఒక గార్భాదం వెనకలు తిరిగిన వాడిని తీసుకొచ్చి దేవుడు రాజుగా నిలబెట్టాడు. ఈ మనిషి ప్రజల క్షేమం చూసుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి, అప్పుడేమున్నాయండి? ఒకే ఒకటి కదా, ఒకే ఒక్కటి ఏంటి? యెహోవా యొక్క ఆ మార్గమే తప్ప ఇంకొకటి లేదు. ఎక్కడో ఒక చిన్న పులిసిన, అక్కడక్కడ ముద్దల కింద తయారైనప్పటికీ కూడా రాజు దాన్ని తీసిపారేయాలి. సహజంగా అన్య దేవతల వైపు కానీ ఆ మార్గాలు వాళ్ళు త్రొక్కుతున్నప్పుడు వాళ్ళకి భయం చెప్పి, బుద్ధి చెప్పి, అరే ఇది కాదు, మనల్ని మన పితరులను నడిపించిన దేవుడే, ఆయన తప్ప ఇంకెవరు లేరని రోషంగా చెప్పాలి కదా ఈ పెద్ద మనిషి. అక్కడ చెప్పడమే కాదు, అది పట్టించుకోవడం మానేశాడు. ప్రజల క్షేమం మానేశాడు. ఆ రాజ్యము పరిస్థితులు మానేశాడు. ఈయన లగ్జరీ ఈయన చూసుకుంటున్నాడు. ఈయన క్షేమం ఈయన చూసుకుంటున్నాడు. ఈయన స్థాయి ఈయన చూసుకుంటున్నాడు. ఒకసారి బలి అర్పించడంలో కూడా సమూయేలు రాకుండానే ఈయన చేసేసాడు. ఇలాంటివన్నీ దేవుడికి అసహ్యం కలిగించింది ఈ వ్యక్తి మీద. అసహ్యం కలుగుకున్నాడండి. నిజంగా చెప్తున్నాను, దైవ సేవకులు కూడా మాట చెప్తున్నాను. దేవుడు మనకిచ్చిన పని
పరిపూర్ణంగా నెరవేర్చాలి తప్ప మన స్వలాభిలాస కోసమో, మన స్వార్థం కోసమో, మన సుఖభోగాల కోసం చేయకూడదు సుమా. ఈరోజు సేవకుల్లో ఇటువంటి స్థాయి చాలామందికి లేకుండా పోయింది. వాళ్ళు స్వలాభిల కోసం, వాళ్ళ సుఖభోగాల కోసం, వాళ్ళ స్థాయిల కోసం వెళ్ళిపోతున్నారు. వాళ్ళు త్రోవ తప్పిపోయారు, ఎటు వెళ్ళిపోతున్నారు. అందుకే అందుకే అంటున్నాడు, కడుపు నింపుకున్న కాపరులారా అంటున్నాడు. హెస్కేల్లో పచ్చిగా సేవకుల విషయంలో ఖండిస్తూ మాట్లాడుతున్నాడు. వాళ్ళ లగ్జరీలకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు సమృద్ధికి వెళ్ళిపోతున్నారు తప్ప వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఈ రోజుకి ఈ మీటింగ్కి వస్తే ఎంత ఇస్తారా, ఆ మీటింగ్కి వస్తే అంత ఇస్తారా, అక్కడికి వస్తే ఎంత ఇస్తారు, ఇంకేం కావాలి? నీకు కారు ఇచ్చాడు దేవుడు, కారు ఇచ్చాడు అంతే. నీకేం కావాలి? కట్టుకోవడానికి బట్టిస్తాడు, ఉండడానికి ఇల్లు ఇస్తాడు, తినడానికి ఆహారం పెడతాడు. ఇంకేం కావాలండి ఓ సేవకుడికి? ఇంకేం కావాలి చెప్పండి? వెనకాల ఒక 5 ఎకరాలు ఆస్తి, లేకపోతే 10 ఎకరాలు భూము, లేకపోతే ఒక 4-5 అపార్ట్మెంట్లు ఎందుకండి? అవి నీ పిల్లలక? దేనికండి? వాక్యం బోధిస్తున్న మనం వాటికి అసలు మనకి ఏం పని ఉంది వాటితో? నా దేవుని బిడ్డలారా, నేనంటాను, సర్వశక్తిమంతుడైన దేవుడు సేవకులందరికీ తిండి, వాళ్ళ సమృద్ధి తప్ప ఇంకొకటి ఏది ఇవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నాను నేను. సేవకుడికి తన సేవలో ఏం కావాలో అది ఉంటే చాలండి. సేవకుడు మాదిరి కదండి. సేవకులు మీకు మేము మాదిరిగా లేకపోతే ఎందుకండి ఇది? అంటే ఈరోజు నేను గొప్పవాడిని వాళ్ళు ఏదో అని నేను ఈ విషయం చెప్పట్లా. ఎవరైనా సరే, ఏ సేవకులైనా సంఘానికి మాదిరి, లోకానికి మాదిరిగా జీవించాలనేదే దేవుడి యొక్క నిర్ణయం. నేర్పించేవాడు ముందు నడవాలి, ఆయన చూసి నడిచేవాడు వెనకాల రావాలి. ఆది అపోస్తులు ఏం సంపాదించుకున్నారు ప్రియులారా? వాళ్ళకున్న చిన్నపాటి ఆస్తి ఏంటిదండి? ఆ వలలు, దోనె. వాళ్ళ ఆస్తి అదే కదన్నా. వాళ్ళకి ఏముంది? 5 ఎకరాల ద్రాక్ష తోటలు, 5 ఎకరాలు చెరువులు, ఏమి లేవు వాళ్ళకి. యేసు ప్రభుతో వెంబడించే శిష్యులకి ఏమి లేవు. వాళ్ళకు ఉండే ఏంటో తెలుసా? ఓన్లీ రోజు వెళ్ళి ఆటాడుకునే వల, వెళ్ళి తెచ్చుకోవడానికి వెళ్ళే దోనె, ఇంకంతే. అవి కూడా యేసయ్య కోసం వదిలేశారండి. అబ్బాబ్బా, ఎంత గొప్ప త్యాగం! ఈ కాలంలో వదిలి విడిచిపెట్టే వాళ్ళు ఎవరున్నారు? అసలు దేవుని రాజ్యాన్ని కొరకు ఖర్చు అయిన వాళ్ళు లేరండి. త్యాగం చేసి ఆస్తులు పొలాలు అమ్మేసుకునే వాళ్ళు ఎంతమంది అండి? ఎంతమంది ఉన్నారు? పోనీ వాళ్ళ తాతలు ముత్తాతలు సంపాదించినవి, అరే దేవుని రాజ్యం కొరకు ఇవి నాకు అవసరం లేదు, నా దేవుడు నా పిల్లల్ని పెంచుకుంటాడని ముందుకెళ్ళి ఆయన పని కోసం ఖర్చు అయిపోయిన వాళ్ళు ఎంతమంది? ఆ బలం ఖర్చు అయిపోయిన వాళ్ళు ఎంతమంది? ఆది అపోస్తులు, సేవకులు, శిష్యులు మనకి నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? వాళ్ళకున్నవన్నీ వదిలేశారు. వాళ్ళ బలాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ శక్తిని ప్రభు పని కొరకు దారపోసేశారు. చివరికి చెప్పనా, మిగిలి ఉన్న ఆ ప్రాణాన్ని కూడా అర్పించేశారండి. ఘోరమైన మరణానికి అప్పగించబడ్డారండి. మామూలు మరణం కాదు, ఘోరమైన మరణం. రాళ్లతో కొట్టింపబడ్డారు, తలకాయలు నరిగించుకున్నారు, రంపాలతో కొయ్యించుకున్నారు. విచిత్రమైన చావులకు వాళ్ళు ఎదురెళ్ళిపోయారండి. అది త్యాగం. పిల్లరి కాలంలో ఏది? అందుకే యేసు ప్రభు వారు అంటాడు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్తలో అంటాడు, ఇదిగో మీ మీద ఎవరు సాక్ష్యం పలుకుతారంటే తెలుసా? మన మీద ఎవరు పలుకుతారు తెలుసా అన్న? ఎవరు చెప్పండి? ఎవరు మన మీద పలుకుతారంట? సొదొమ గొమొర్రా ప్రజలు పలుకుతారంటే మన మీద. వాళ్ళు ఏం పలుకుతారు? ఎందుకు పలుకుతారండి మన మీద? తీర్పు దినమని వాళ్ళు మాట్లాడతారంట మన కోసం. ఒరే అజ్ఞానులారా, బుద్ధిహీనులారా, పనికిమాలినోలారా, రే మందమొద్దులారా, కడుపు నింపుకుని కకృతులారా, కుక్కల కంటే హీనులారా, పందులారా అని తిడతారు మనల్ని. ఎదురుగా యేసు ప్రభువుని కూర్చోబెట్టుకుని వాళ్ళు తిడతారంట. ఎందుకు తిడతారో తెలుసా? అరే మా కాలంలో యేసు ప్రభు వారు ప్రాణం అర్పించలేదురా, మా కాలంలో ఏ సేవకుడు లేడురా, మా కాలంలో మాకు సువార్త చెప్పిన వాళ్ళు లేరురా, మా కాలంలో ఒక సంఘంగా క్రమం చెప్పిన వాళ్ళు లేరురా, మా కాలంలో చర్చి లేదు, మా కాలంలో బైబిల్ లేదు, మా కాలంలో ధర్మశాస్త్రం లేదు. మీకు అన్ని ఇచ్చినా మీ బుద్ధి మారలేదురా, మీకు అన్ని ఇచ్చినా మీ మైండ్ మారలేదురా, అన్ని ఇచ్చిన మీ బతుకులు మారలేదురా, ఛీ మీ మీద మేమే మెరుగుం కదరా అని సొదొమ గొమొర్రా ప్రజలు యేసు ప్రభు దగ్గర మనల్ని నిందిస్తారంట. నినేవ పట్టణస్తులు కూడా మన మీద చీ కొడతారంట. ఏంటో తెలుసా? ఉపవాసాలు ఉన్నారా మీరు?
ఎందుకురా మీ ఉపవాసం, పనికిమాలిన ఉపవాసం మీది? శుభ్రంగా తినేసి గాడిదల్లా పందుల్లో తినేసి మందిరానికి ఏమి ఎరగనట్టుగా కూర్చుండి ఏదో కాస్త అలాగా నటన చేసేసి మీ పనికి మాలిన ఉపవాసాలు ఎందుకురా? మా ఉపవాసాలు చూడండి రా రేయ్, మా ఉపవాసాలు చూడండి రా, చదువుకోండి రా. నినేవ పట్టణము ప్రజలు స్థితి చదివారు కదరా. ఎన్ని ప్రసంగాలు విన్నారా మీరు? అరే ఎన్ని ప్రసంగాలు విన్నారా మీరు? మీ సంఘంలోకి ఎంతమంది పాస్టర్లు వచ్చి నిన్నేవ ప్రజలు ఎలాగో దేవుని దృష్టికి ఎలా నడుచుకున్నారో చూశారు కదరా. యోనా ఆ స్థితిగతుల్లో వచ్చి మా మధ్యకి వచ్చి ఒక్క మాట చెబితే మేము ఎలాగైపోయిందో తెలుసా? రే, మా ఇంటికాడ కోడి నీళ్లు తాగలేదురా, తాగనివ్వలేదురా మేము. మా ఇంటి దగ్గర వాళ్ళే కాకి కూడా నీళ్ళు లేకుండా చేసావురా. మేము కట్టుకున్న గేదెలు గడ్డేయలేదురా. బుద్ధిహీనురాలా, రే పనికి మళ్ళారా అని తిడతారు వాళ్ళు. మనల్ని తిడతారంటండి, నిన్నెవ ప్రజలు తిడతారు. రే ఒక్క మాట చెప్పగానే, యోనా ఒక్క మాట చెప్పగానే, రే మేము ఉపవాసాలతో కడుపు మార్చుకొని బూడిద నెత్తి మీద వేసుకుని మాది పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు, వృద్ధులు, విధవరాండ్రులు, లేక గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, ఇదిగో బాలింత్రాలు కూడా పచ్చి నీళ్లు కూడా తాగకుండా కటిక ఉపవాసంలో ఉండిపోయేవారా. మీరేం చేశారు రా అని తిడతారు. చెప్పండి, మనం ఎలా ఉంటాం చూడండి. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? సిగ్గుమాలిన మొఖాలతో తలకాయలు దించుకుని ఎక్కడ పెట్టుకోలో తెలియదు. మన తలకాయ ఎక్కడ పెట్టుకోలో తెలీదు. చెప్పండి. అప్పుడు సేవకులకు కూడా ఉంటుంది. ప్రవక్తలు నిందిస్తారు మనల్ని. ప్రవక్తలు నీకు రే, నేను ఏనాడు ఏది ఎక్కకుండా కాళ్ళ నడకతో కొన్ని వేల కిలోమీటర్లు నడిచేసేవారా. నీ కారు ఇచ్చాడురా, కారులో నువ్వెక్కడ వేడితో చెమటలతో నన్ను ఇదైపోతావని ఏసీ కారు ఇచ్చాను నీకు. నీ బట్ట నలగకూడదని అద్భుతమైన వస్త్రాలు ఇచ్చాను రా. నీ పిల్లలు దిక్కులేని వారు అవుతారని అన్నీ ఇచ్చానని వాళ్ళే నిందిస్తారంట. మాకేమిచ్చాడండి? మాకేమిచ్చాడు? ప్రవక్తలు చెప్తారు మాకేమని ఇచ్చాడా? రాళ్లతో కొట్టి చంపారా. అదే స్టెఫెన్ నిలబడతాడు కదా. స్టెఫెన్ అంటాడు, రే మీరు కనీసం ఒక్క మాట పడ్డారేంటారా సంఘ విశ్వాసులతో? అన్ని జనుల మధ్య ఒక్క మాట పడ్డారంటారు మీరు? ఒకవేళ వాళ్ళు ఏదైనా మాట అన్నారు, ఒక చీపురు కట్టించుకుని లేకపోతే కర్ర ఇచ్చుకుని దొంగించుకుని వెళ్ళిపోతారు తప్ప, ఎదురు వాళ్ళు కొరతకి వెళ్ళిపోతారు తప్ప, అరే ఈ ప్రజల కొరకే కదా నేను కన్నీరు గారుస్తున్నాను కొంచెం అయినా ఆలోచన వచ్చింది మీకు? వచ్చిందా? రాళ్లతో కొట్టి చంపేసిన నా ప్రాణం ప్రభు వైపు చూసింది రా స్టెఫెన్ అంటాడు. కన్ను మీద కొట్టబడిన రాయి కన్ను గుడ్డు గారిపోయినా కూడా ప్రభు వైపు చూశాను రా నేను. పరలోకంలో ఇలాంటి సాక్ష్యాలు నిలబెట్టినప్పుడు మన తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలి? పొట్టువాడైన జక్కయ్య అంటాడు, ఒకవేళ నిన్ను నన్ను నిలదీసి అడుగుతాడు, యేసు ప్రభు ఒక్కసారి నా జీవితంలో రాగానే ఈ లోక ఆస్తుల మీద ఐశ్వర్యాల మీద నాకు ప్రేమ కలగలేదురా. నాకు కలిగిందంతా నేను అన్నీ ఇచ్చేసి ప్రభుని వెంబడించాను రా. మీరేం చేశారా? ఏం చేశారా మీరు అని అంటే, జక్కయ్య ఎదుట ఏం చెబుతావు నువ్వు సాక్ష్యం? ప్రభు వీళ్ళందరూ పరలోకంలో మనకు సాక్షులుగా పెట్టలేదా? కాబట్టి ప్రియులరా, ఈరోజు చాలా దుఃఖంతో ఈ విషయం చెప్తున్నాను. ప్రభువుకి ఉపయోగపడలేని పాత్రలుగా ఎంతకాలం అండి మనం బ్రతికేది? ఈ జీవితం ఏం ఉపయోగం ఈ పాత్రలో? ఎందుకండి అక్కడికి వెళ్ళి రొమ్ములు కొట్టుకుని ఏడితే ఏం ఉపయోగం చెప్పండి? ఏం లాభం అక్కడికి వెళ్ళి? అయ్యో నాయన రొమ్ములు కొట్టుకుంటే ఏమొస్తుందండి అక్కడికి వెళ్ళి? చెప్పండి. మీరు అక్కడికి వెళ్ళి కొట్టుకుంటే ఏం ఉపయోగం? తులిపేసుకోవద్దు. కడగబడిన పంది మరలా బురదలోకి వెళ్ళినట్లుగా ఇప్పుడు చెప్పబడుతున్న ఈ మాటలు బట్టైనా బుద్ధి తెచ్చుకో, మైండ్ మార్చుకో, మనసు మార్చుకో. నీ జీవితం మీద నీకు విరత కలిగేలా బ్రతుకు. అసహించుకో. ఒక దైవ సేవకుడు ఇంత కన్నీటితో, ఒక పరిశుద్ధ ఆత్మ కలిగి ఎంత రోధించి ప్రభు ఇంకెంత బాధపడుతున్నాడు చూడండి. ఒక సామాన్య సేవకుడిగా నేను ఎంత ఉంటే ఆయన ఎంత బాధపడుతున్నాడు, ఆయన కన్నీరు ఎంత ఉంటుందో చూడండి. నా ప్రజలు ఎలా తయారయ్యారేంటని. ఏం ఉపయోగం? నీ వల్ల నిన్ను రక్షించాడు, నిన్ను నిలబెట్టాడు, సంఘంలో నిలబెట్టాడు, అసలు భూమి మీద నిన్ను ఉంచాడు. నీ వల్ల ఎవరికి లాభం? నీ వల్ల ఎవరికి ఉపయోగం? నీ వల్ల దేనికి చెప్పు? నువ్వు ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకుని నువ్వు సుఖభోగాలు ఉండడానికేనా? అంతేనా ఈ బతుకు? అంతేనా ఇది?
ప్రియులారా, మార్పు చెందు, మనసు మార్చుకో, హృదయం మార్చుకో, జీవితం మార్చుకో. ఎన్నిసార్లు ప్రభు చెప్పినా నువ్వు వినలేకపోతే ఘోరమైన శిక్షను నువ్వు తట్టుకోలేవు. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఎంత రొమ్ములు కొట్టుకొని ఎంత కాళ్ళ మీద పడినా కూడా నీ జీవితానికి ఒక సమాధానం లేదు. నాలాంటి సేవకుడు కనపడినా, అయ్యా ఒక్కసారి దయ చూపించి యేసయ్యతో మాట్లాడయ్యా అంటే కూడా నేను నీతో మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అప్పుడు నువ్వు నీకు గుర్తొస్తాయి, ఏ రోజు నీ సేవకుడు ఇక్కడ నిలబడి ఎన్ని ప్రసంగాలు చేశాడో, ఎంతెంత సేవకులు తీసుకొచ్చాడో, వారి బలాన్ని, వాళ్ళ టెన్షన్ని, వాళ్ళ ఆస్తిని ఖర్చు పెట్టి నీ కొరకు ఎంత వాక్యం ఉపయోగించాడో, వాళ్ళ ఆస్తులను అమ్మి ఎన్నెన్నో అప్పులు చేసి ఎంతెంత సేవకులు తీసుకొచ్చి వాక్యం బోధించిన ఆ మాటలు నీకు గుర్తొచ్చి నువ్వు ఎంత రొమ్ములు బాదుకున్నా నీ జీవితానికి ఒక క్షేమం లేదే. ఎంత సత్యం బయట వెలుడవుతుందండి. ఆయన మాట ఒక్క పొల్లు కూడా పోలేదు. 2000 సంవత్సరాల కిందట యేసు ప్రభు వారు చెప్పారు, ఇదిగో ఆకాశమైనను భూమి అయినను గతించిన కానీ నా మాట ఒక్కటి కూడా పొల్లపోదు. వస్తుందని చెప్పాడు. తెగుళ్ళు వస్తాయి, వచ్చేసినాయి. యుద్ధాలు జరుగుతాయి, ఒకరికొకరు విరోధులుగా తయారవుతారు. మనిషి బతకడానికి ఎటు వెళ్ళాలో తలదాచుకోవడానికి చోటు లేకుండా ఉంటుంది. ఇదిగో ఒకరి మీద, నీ ఇంటి వారు నీకు విరోధులు అయిపోతారు, నీ మీద పగపడిన వారు ఉంటారు. కాపాడుకొని జీవితాన్ని ప్రభు కొరకు అర్పించేసుకో, జీవించు. ఒక కొవ్వొత్తు వలె ఆయన సన్నిధిలో కరిగిపోవడానికి ప్రయత్నం చేయి అని ప్రభు కోరుకుంటా ఉంటే ఇంకా 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 ఎక్కడికో పరిగెడుతున్నాం. గెహాజీ మించిపోయిన తాతలు అయిపోయాం మనం. ఇప్పుడు తాతలైపోయాం. మాసిదోనియా సంఘం అప్పుల పాల్లో ఉన్నారండి. ప్రతి కుటుంబం అప్పుల పాల్లో ఉన్నారు. ₹1 లేదు వాళ్ళ దగ్గర. అయినను వాళ్ళు దాతృత్వంతో ఘనంగా ఇచ్చారంట ప్రభు పని కోసం. రే మన ఇంట్లో ఒక మనిషికి ఆరోగ్యం బాగోపోతే ఎంత ఖర్చు పెడుతున్నావు హాస్పిటల్కి వెళ్ళి? అంతకంటే ఘనమైనది దేవుడి పని కదరా. ఎక్కడ అవసరమైతే అప్పు చేయరా, చెయ్యి, దేవుడు సమకూర్చాడు. ఎక్కడైనా సరే మన రెక్కల ముక్కలు చేసినా అప్పు కొట్టుకుందా, దేవుడి పని జరగాల. అది మాసిదోనియా సంఘం యొక్క కృషి. ఎన్ని ఆలోచనలు వస్తాయో దేవుని పని చేయడానికి మనకి, ఎన్ని ఆలోచనలు. ఈ డబ్బులు ఉంటే డోక్రా కట్టచ్చండి, ఈ డబ్బులు ఉంటే చీటీలు కట్టచ్చండి, ఈ డబ్బులు ఉంటే ఇంకో దానికి ఉపయోగించవచ్చుగా. నీ బుద్ధి మారదు, ఇంకా మారదు. త్యాగం లేదు. సిగ్గుండాలండి మనకి. ప్రభు తన ప్రాణాన్ని కొద్దిగా కార్చాడా? ఆఖరి చుక్కు వరకు కారిపోయాడండి. ఆఖరి నీరు చుక్క వచ్చేసిందండి. నీరు వచ్చేసింది అంటే ఆయన ప్రాణం బాడీలో ఎంతగా ఉంటుందో కంప్లీటెడ్గా ఆ 12 పాయింట్స్ పైనే పూర్తిగా మొత్తం బయటకు వచ్చేసింది. ఈరోజు మనోనేత్రాలు తీర్చుకో. నువ్వు సేవిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు. నువ్వెంత ధన్యుడివో ఎంత ధన్యురాలవో గుర్తుపెట్టుకో. ఎంత ధన్యులమో తెలుసా? మనం యెహోవా కాగల జనులు, మనము ధన్యులం. అందుకే మోషే ఆఖరికి మాట చెప్తున్నాడు. మోషే అంటాడు, ఇశ్రాయేలు ప్రజలతో కన్నీటితో చెప్తాడు, ఇదిగో ఓ ఇశ్రాయేలు. ఎందుకంటే మోషే కొన్ని రోజుల్లో చనిపోతాడు. ఇంకా ఆ ఆత్మ ప్రేరేపణతో ఏడుస్తాడు. అందరినీ, అన్ని గోత్రాలు వారిని పిలుస్తాడు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంతో గొప్పదయ్యా. మీ పైన చూపించిన ఆ దేవుని ప్రేమకి ఈ లోకంలో ఎవ్వడు మీకు చూపించడయ్యా. ఆయన చూపించిన ప్రేమ, ఆయన మీకు ఇచ్చిన అవసరాలు, ఆయన మీకు ఇచ్చిన గొప్ప త్యాగం ఇంకెప్పుడు ఈ భూమి మీద ఏ దేవుడు అన్నవాడు మీకు ఎవడు చేయడురా రే. మిమ్మల్ని నడిపించిన దేవుడు సామాన్యుడు కదరా. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదని ఏడుస్తాడు రొమ్ములు కొట్టుకోండి. ఈ రోజుకి చెప్తున్నాను, ఓ ఉర్లగొంతిప్ప ప్రజలారా, ఇదిగో సర్వమానవ కోటి ప్రజలారా, మన భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన మనం ఎంత గొప్ప భాగ్యవంతులమో, ధన్యులమండి. పరలోక రాజు ఊరికిన రాదు ప్రియులరా, ఊరికిన వచ్చేసేది కాదు. బలత్కారంతో పట్టబడి అది మనం లోపరుచుకోవాలి. దాన్ని మనం దక్కించుకోవడానికి పరిగెట్టాలండి. ఉచితంగా మన పంచాయతీ దగ్గర ఉచితంగా మీకు రైస్ కట్టలు ఇస్తున్నారని చెప్తే ఎలా పరిగెడతారండి? మాట్లాడరేంటండి? ఉచితంగా బియ్యం కట్టలంట ఇప్పుడు అనౌన్స్ చేశారు.
అమ్మా, మీ ఉర్లగొంది తిప్ప సచివాలయం దగ్గర మనిషికి వచ్చి 25 కేజీలు బియ్యం కట్ట ఉచితంగా ఇస్తున్నారు, వెళ్ళి తెచ్చుకోండి అన్నారనుకోండి, ఇంక చెప్పండి. గ్యాస్ మీద ఉన్న కూర అయినా అన్నమైనా, లేకపోతే సంటి పిల్లలనైనా సరే వదిలి ఎటు పరిగెడతామో ఎక్కడ పడతామో తెలియదు, కొట్టుకు చచ్చిపోతాం. ఒక 25 కేజీలు బియ్యం కట్ట మీద ఉన్నంత కకృతి బుద్ధి దేవుని కొరకు కనీసం ఉంటుందా? ఆఫ్టర్ ఆల్ ఎవరో ఒక పని స్పాన్సర్ అనుకోవచ్చు, లేదా ప్రభుత్వం అనుకోవచ్చు, 25 కేజీలు కట్టేస్తుంది అనుకో. ఏమండి, ఆఫ్టర్ ఆల్ ఒక 25 కేజీల కోసం సమస్త వదిలి పరిగెట్టుకుని పరుగులు చచ్చిపోతాం. ఎన్ని రోజులు ఉంటుంది ఆ 25 కేజీలు బియ్యం కట్ట? మరి అంతకు మించి మన అవసరాలు, మనకు ఆరోగ్యము, మనకు బలము, మనకి శక్తిని అన్నీ ఇస్తున్న దేవుడి విషయంలో మనం ఎంత పరిగెట్టాలి ప్రభు కోసం? చెప్పండి నా ప్రియులరా. అందుకే ఈరోజు ఆయన సన్నిధిలో నిలుచున్న మనం గొప్ప ధన్యులము. చెప్పండి, ఎంతమంది అండి మనం? గొప్ప ధన్యులము. యెహోవా కాగల, తనకు దేవుడని కాగల జనులు ధన్యులు. ప్రియులరా, మన ధన్యులం. మనం పెట్టబడిన పేరు క్రైస్తవులనే పేరు ధన్యులం. సిగ్గుపడద్దు నీ పేరు చెప్పుకోవడానికి, సిగ్గుపడద్దు నీ ఊరు చెప్పుకోవడానికి, సిగ్గుపడద్దు నీ దేవుని చెప్పుకోవడానికి, సిగ్గుపడద్దు, పడద్దు నువ్వు చేసే భక్తి జీవితం చెప్పుకోవడానికి, నువ్వు ప్రార్థించడానికి సిగ్గుపడద్దు, నువ్వు నిల్చున్న స్థానంలో ఉండి ప్రార్థన చేయడానికి సిగ్గుపడద్దు, నువ్వు ఆరాధించడానికి సిగ్గుపడద్దు. ఎందుకు సిగ్గుపడాలి? కొంతమంది చుట్టాలు ఇంటికాడ ప్రార్థన చేయడానికి సిగ్గుపడతారు, కొంతమంది ఆఫీసుల్లో చేయడానికి సిగ్గుపడతారు, కొంతమంది ఎక్కడెక్కడో వ్యాపారంలో అక్కడికి వెళ్ళి ప్రార్థించడానికి, స్తుతించడానికి సిగ్గుపడతారండి. ఏం సిగ్గుమాలిన మందమండి మనం? ఎందుకు సిగ్గుపడాలండి? మనం సేవిస్తున్న మన దేవుడు నిజమైన వాడు, జీవం గలవాడని రాయబడింది. ఉన్న దేవుళ్ళకి ఆ పేర్లు ఉన్నాయన్నా? ఆ ఉన్న దేవతలకి పేర్లు ఉన్నాయా? లేవు కదా. మనం సేవిస్తున్న ఆ దేవుడు నిజమైన దేవుడు, సజీవుడు. ఆ దేవుడు కొరకు ఎక్కడైనా ఏ చోటైనా నిలువన నిలబడి మోకరించి కూడా ఆరాధించవచ్చు, స్తుతించవచ్చు. ఎందుకు సిగ్గుమాలిన బతుకు మనకి? పోలీస్ స్టేషన్లో ఉన్నావా, అక్కడైనా నువ్వు స్తుతించు, ఆరాధించు. సిగ్గుపడిన అవసరం లేదు, ఏ పోలీసు లేదు. కలెక్టర్ ఆఫీస్లో ఉన్నావా, ఆరాధించు, స్తుతించు, ప్రార్థించు, సిగ్గుపడిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? పోలీసుల కంటే, కలెక్టర్ల కంటే, రాజకీయ నాయకుల ఆఫీసుల కంటే, ప్రభుత్వం యొక్క ఆఫీసుల ఉద్యోగాల కంటే, ఆ స్థానాల కంటే గనుడైన దేవుని యొక్క స్థాయిలో ఉన్న వాళ్ళు మనం. ఎవరు ఎదుట సిగ్గుపడిన అవసరం లేదు. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఇదిగో విలువ పెట్టి విలువైన రక్తము చేత వెలకట్టే కొనబడిన వారు మీరు. విలువైన రక్తం చేత కొనబడిన వారు అండి మనం. దరిద్రమైన రక్తాల చేత కొనబడలేదు మనం. విలువైన రక్తం చేత, పరిశుద్ధమైన రక్తం, యథార్థమైన రక్తం, పరిపూర్ణమైన రక్తం, ప్రేమ కలిగిన రక్తం, నీతి కలిగిన రక్తం, యథార్థమైన రక్తం, ఆ రక్తం చేత కడగబడిన మనం సిగ్గుపడని అవసరమే లేదు. రైల్వే స్టేషన్ అయినా, బస్ స్టాండ్ అయినా సరే, రోడ్డు మీద అయినా, ఈదులో అయినా సరే, ఎక్కడైనా సరే మన నామమును నుచ్చరించవచ్చు, ఆరాధించవచ్చు, ప్రార్థించవచ్చు. ఎవ్వడికి భయపడిన అవసరం లేదు, ఎవ్వడికి తల వంచాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళిన, ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ సిటీలో ఉన్నా మోకరించి ప్రార్థించచ్చు, బైబిల్ ఎత్తిపెట్టి రొమ్ము విరిచి మన దేవుని నామమును ఉచ్చరించచ్చు రోషంగా. అది శక్తి కలిగిన నామం. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు మనం నేర్చుకున్న విషయం, మనము ధన్యులం. మనకున్న జ్ఞానాన్ని బట్టి, ధనాన్ని బట్టి, బంగారాన్ని బట్టి, మన తాతల ముత్తాతల ఆస్తులు బట్టి, మనకున్న ఫ్యాక్టరీలను బట్టి, మనకున్న ఆఫీసులు బట్టి, ఉద్యోగాలు బట్టి, మనకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు, మనకున్న కులాన్ని బట్టి కాదు, కేవలము మనకున్నది ఒకటే. ఏంటో తెలుసా? యేసయ్య నామములో ఉన్న బిడ్డలను బట్టి మనము గర్వించి చక్కగా రోషముగా నిలబడిన వారమై ధన్యులుగా ఉండాలి. ఇటు వాక్యము ఈ భూమి మీద ఉన్న సమస్త మానవ కోటులందరికీ దీవెనకరంగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన